ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 11 అధ్యాయం 40 వచనం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు. చాలా సార్లు మన జీవితంలో అద్భుతం జరగట్లేదు. అందరికి అద్భుతం జరుగుతుంది. నాకెందుకు అద్భుతం జరగట్లేదు? మా కుటుంబంలోనే ఎందుకు సమస్యుంది? మా కుటుంబంలోనే దేవుడు ఎందుకు అద్భుతం చేయట్లేదు అని ఆలోచిస్తాం. అంటే దేవుడు పక్షపాత? దేవుడికి వాళ్ళంటేనే ఇష్టమా? మేమంటే ఇష్టం లేదా? ఇలా చాలా సార్లు దేవుడు మాకే ఎందుకిలా చేస్తున్నాడు? చాలా సార్లు అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, "నువ్వు నమ్మితే అద్భుతం చూస్తావు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు." మనం నమ్మం. దేవుడిచ్చిన వాగ్దానాల్ని మనము నమ్మకుండా, విశ్వాసం ఉంచకుండా, దేవుడు అద్భుతం చేయట్లేదు అని చాలా సార్లు మనం బాధపడుతూ ఉంటాం. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలంటే ఒక్కటే ఒకటి మార్గం ఏంటంటే, నువ్వు నమ్మాలి. పరిస్థితి ఎలా ఉన్నా కూడా దేవుడు ఇస్తానంటే ఇస్తాడంతే. ఆయన చేస్తాను అని వాగ్దానం చేశాడంటే చేస్తాడు. సరైన సమయంలో నీ జీవితంలో అవసరం ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఆ విషయాన్ని నీ జీవితంలో చేస్తాడు. కాబట్టి ఒకవేళ నీ జీవితంలో అద్భుతాలు జరగట్లేదు, అందరికి జరుగుతున్నాయి, మాకెందుకు జరగట్లేదు? మా ఇంట్లోనే ఎందుకు సమస్యుంది? మేమెందుకు ఆశీర్వదించబడలేకపోతున్నామంటే ఒక చిన్న లోపం ఏంటంటే దేవున్ని మనము నమ్మలేకపోతున్నామేమో. ఆయనిచ్చిన వాగ్దానం పట్ల విశ్వాసం ఉంచలేకపోతున్నామేమో. దేవుడు ఎంతో పెద్ద విశ్వాసము ఎక్కువ విశ్వాసం అడగలా దేవుడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. కొండను పెకిలించి వేయబడి సముద్రంలో పడవేయబడమని చెప్పినప్పుడు అది పడిపోతుంది. చిన్న విశ్వాసంతో అంత గొప్ప కార్యాలు చేయొచ్చు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఈరోజు దేవుని నమ్మండి. దేవుని నమ్మడానికి ప్రయత్నం చేయండి. దేవుని యందు విశ్వాసం ఉంచడానికి ప్రయత్నం చేయండి. చాలా సార్లు మనము మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటాం. పలానా వ్యక్తి ఒక 50,000 ఇస్తానన్నాడంటే, ఆ! పలానా వ్యక్తి ఇస్తానన్నాడు అని ఆ వ్యక్తి మీద నమ్మకం పెట్టుకుంటాం కానీ, దేవుడు చేస్తానన్నాడంటే దేవుని మీద మనకి విశ్వాసం ఉండదు. నమ్మకం ఉండదు. కొన్నిసార్లు పరిస్థితులు అలా వస్తాయి. సాతాను కూడా అపనమ్మక తీసుకురావాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి వాటన్నిటి నుంచి గూడా జయించి, దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్క సంఘములో దేవుడు అద్భుతం చేస్తాడు. ఆ అద్భుతం గూడా ఆయన మహిమార్థమై జేస్తాడు. కాబట్టి విశ్వాసం ఉంచుదాము, దేవున్ని నమ్ముదాము. ప్రతి ఒక్కరి జీవితంలో గూడా అద్భుతం జరుగుతుంది. ఆయన రాకడ కొరకై సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్.